వెల్కమ్ టు 9+ న్యూస్. ఏపీలో రైతన్నలకు ఈసారి ఏరువాక పండుగ ఆరంభమే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా ఏరువాక అంటే ఆనందోత్సాహాలతో సాగే పండుగ వాతావరణం. కానీ ఈసారి అది ఆందోళనల పండుగగా మారింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షభావం తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన జూన్లోనే వరుణుడు ముఖం చాటేశాడు. వ్యవసాయ పనులన్నీ ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. రైతులు ఆకాశం వైపు చూస్తూ వర్షం ఎప్పుడు కురుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించినా ఆ తర్వాత కూడా సరిగ్గా విస్తరించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటికే సాగు పనులు మొదలుపెట్టిన రైతులు కూడా నిరాశతో కూరుకుపోయారు. వర్షం లేక విత్తనాలు మొలకెత్తని పరిస్థితి. మరికొన్ని చోట్ల మొలకెత్తిన విత్తనాలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఎంత కీలకమో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వర్షభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వాంచనాలు తలకిందులయ్యాయి. రైతన్నలు ఆవేదనలో మునిగిపోయారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ అంటే దాదాపు 80 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటల సాగు జరుగుతుంది. కూరగాయలు, ఉద్యానవన పంటలతో కలిపితే 1 కోటి ఎకరాల సేద్యం ఈ ఖరీఫ్లోనే సాగుతుంది. అలాంటిది సీజన్ ఆరంభంలోనే ఈ తీవ్ర వర్షాభావం మొత్తం సీజన్పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి వాతావరణ సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఎందుకంటే జూన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 79.24 మిల్లీలీటర్లు ఉండాలి. కానీ ఈసారి కేవలం 29.17 మిల్లీలీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే ఏకంగా 63.19% తక్కువ. రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో ఏకంగా 17 జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం అంటే -60 నుండి 99% వరకు లోటు నమోదైంది. పల్నాడు, అనకాపల్లి జిల్లాలో మాత్రమే -20 నుండి 30% వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పల్నాడులో -23.37% వర్షపాతం నమోదు కావడంతో ఇది రాష్ట్రంలో కాస్త మెరుగైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇలాంటి తీవ్రమైన కరువు పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని రైతులు వాపోతున్నారు. వర్షాభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కావడం లేదు. దీని ప్రభావం రాష్ట్రంలో ప్రధాన జలాశయాలపై కూడా తీవ్రంగా పడుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం కేవలం 42 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీన్ని డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తున్నారు. అలాగే నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు. ఇప్పుడు కేవలం 138 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పులిచెంతల విషయానికి వస్తే 45 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 33 టీఎంసీలు ఉన్నాయి. ఈ టైంలో కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరే దిక్కు అన్న పరిస్థితి ఉంది. అయితే గోదావరి బేసిన్లోనూ వర్షాలు లేకపోతే, వరద రాకపోతే పట్టిసీమ నీటికి కూడా సమస్య వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా తీవ్రమైన సమస్య. ఎందుకంటే రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థకు ప్రధాన ఆధారాలు ఈ జలాశయాలే. నీటి లభ్యత తగ్గితే విద్యుత్ ఉత్పత్తి కూడా అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, తక్కువ కాల వ్యవధిలో పంట చేతికొచ్చే రకాలను సాగు చేయాలని రైతులకు సూచిస్తుంది. మండల వ్యవసాయ అధికారి కజించర్ల ప్రస్తుతం వాస్తవాల పరిస్థితులను బట్టి ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు నుంచి మనకి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది అనేది ముందస్తు నుంచే తెలియపరుస్తున్నారు. దీనికి అనుగుణంగా మేము కూడా అధికార బృందం కూడా విలేజ్ లెవెల్లో రైతులకు మోటివేషన్ చేస్తున్నాం. ఎల్నినో ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం వారు చెప్పింది ఫస్ట్లో ఏంటంటే జూన్, జూలైలో పడాల్సిన వర్షపాతం జనరల్గా పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పడాల్సిన వర్షపాతం అనేది తగ్గుముఖం పట్టింది కాబట్టి రైతు వారీగా ఇబ్బంది అవుతుంది అనేది మాకు ముందస్తు ఉన్న సమాచారం. దీని మేరకు రైతులందరినీ చైతన్యపరిచే విధంగా విలేజ్ లెవెల్లో గ్రామ సభలు పెట్టడం, రైతులకు తెలియపరచడం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు స్వల్పకాలిక రకాలను పంట వ్యవధిని తగ్గించుకునే స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని ముందస్తుగా రైతులకు అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మనం రైతులను ఎక్కువ మొత్తంలో ప్రోత్సహించింది ఏంటంటే మినుము పెసర. దాని పంటకాలం సుమారు 60 నుంచి 70 రోజులు పంటకాలం ఉంటుంది. పంట యొక్క దిగుబడిని త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పెసర, మినుము అనేది ఎక్కువ సాగు చేయమని
రైతులను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా పత్తి అనుకోండి, లాంగ్ డ్యూరేషన్, ఎక్కువ పంట కాలం వ్యవధి, అది సుమారుగా 180 రోజుల వరకు ఉంటుంది. ఇటువంటి ఈ పత్తి అనే పంట అనేది ఎక్కువ పంట కాలం వ్యవధి ఉన్నది కాబట్టి మధ్యలో వర్షాలు తగ్గినాయి అనుకోండి, పంట ద్వారా వచ్చే దిగుబడి నష్టపోవడం, అదేవిధంగా రైతు యొక్క ఆదాయం కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ పంట కాలం ఉన్న రకాలని సాగు చేయొద్దని రైతులకు తెలియపరిచాము. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే మనకి వరి సంబంధించి కూడా స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోమని తెలియపరుస్తున్నాము. దీనికి అనుగుణంగానే మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రస్తుతం ఉన్న ఎల్నినో ఎఫెక్ట్ గురించి ఏపీసీఎన్, ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ప్రధానంగా ఏంటంటే PMDS, ప్రీ మాన్సూన్ డ్రై స్వింగింగ్, అంటే మనం పంట వేయడానికి ముందే మనం 32 రకాల విత్తనాలను 10 కేజీలు ప్యాకింగ్తో రైతులకు సరఫరా చేయడం జరుగుతూ ఉంటుంది. 10 కేజీలకు కేజీ 100 రూపాయల లెక్క 1000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే రైతు వారికి మన పంట భూములు వాళ్ళు వెదజల్లుకుంటారు. వర్షాలు సరైన వర్షపాతం ఉందనుకోండి, ప్రధాన పంట ఏదైతే వేసుకుంటారో ఈ పంటని, ఈ PMDS కింద వేసిన పంటని భూమిలో కలియడం వల్ల సేంద్రీయ కర్బనం పెరిగి మనం వేసే పంటకు కూడా సేంద్రీయ కర్బనం పెరగడం వల్ల మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మనం PMDS ప్రోత్సహించడం జరిగింది. ఒకవేళ వర్షాలు లేవు, మనం పంట వేసుకోలేదనుకోండి, ఈ PMDS కిట్స్లో 32 రకాల విత్తనాలు ఉండటం వల్ల, ఈ వివిధ రకాల విత్తనాల వల్ల మన రైతు వారికి కూడా వివిధ రకాల పంటల ద్వారా కూడా మనం దిగుబడిని తీసుకొని దాని ద్వారా ఆదాయాన్ని సమకూర్చడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రధానంగా PMDS పథకాన్ని బాగా పాపులర్ చేయడానికి ముందుకు వెళ్తే రైతు వారికి కూడా మేము ఎక్కువ మొత్తంలో తెలియపరుస్తూ ఉన్నాము. చేస్తుంటే మనకి పెల్లటైజేషన్ అని ఉంటారు. పెల్లటైజేషన్ ఏంటంటే మనం సరైన మనకి మనం వాడే విత్తనాలకి బీజామృతం, నెక్స్ట్ బూడిద, అదేవిధంగా బంకమట్టి, ఈ రకాల విత్తనాలతో ఒక విత్తనానికి ఒక 5 లేయర్స్ వచ్చే విధంగా మన కోటింగ్తో విత్తనాలకు మనం వాటిని సమకూర్చడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ఏంటంటే మనం వర్షాలకు ముందుగానే మనం విత్తనాలను భూమిలో చల్లుకుంటూ ఉంటాం. సరైన వర్షపాతం పడ్డదనుకోండి, అది మొలక శాతానికి రావడానికి, మొలక శాతం త్వరగా వచ్చేసి పంట మంచి దిగుబడి విధంగా వచ్చే విధంగా మనం ప్రోత్సహించవచ్చు. సరైన వర్షపాతం లేదనుకోండి, ఆ లేయర్స్ విత్తనానికి ఉన్న లేయర్స్ సరిపడా తేమ ఉంటేనే మాకు ఎక్కువ మొత్తంలో మొలకెత్తడానికి ఉంటుంది. తక్కువ వర్షపాతం పడ్డప్పుడు ఆ లేయర్సే మాల్చిని తేమ శాతాన్ని పీల్చుకొని మొక్క పెరగడానికి అనుకూలమైన తేమ శాతం ఉన్నప్పుడే మొక్క అనేది బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ప్రధాన మనం వేసే పంటతో కూడా అంతర పంటలు కూడా ఎక్కువ సాగు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ అంతర పంటలు కూడా సాగు చేసుకున్నాం అనుకోండి, సరైన వర్షపాతం లేనప్పుడు ఈ ప్రధాన పంట ద్వారా వచ్చే దిగుబడే కాకుండా అంతర పంట ద్వారా కూడా వచ్చే దిగుబడితో రైతుకి ఎటువంటి నష్టం చేకూర్చకూడదనే ఉద్దేశంతోనే మనం అంతర పంటల యొక్క సాగును కూడా ఎక్కువ ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మండలానికి వచ్చేసి జూన్ నెలకు వచ్చేసి ప్రధానంగా మనకి జూన్ నెలకు వచ్చే నార్మల్ రైన్ఫాల్ వచ్చేసి 77 సెంటీమీటర్లు. ఇప్పటివరకు ప్రస్తుతానికి మనకి జూన్ ఎండింగ్ వరకు 125 సెంటీమీటర్ల వర్షపాతం పడటం జరిగింది. అంటే మన మండలం వరకు అయితే ప్రజెంట్ నార్మల్ కన్నా కొద్దిగా ఎక్సెస్ వర్షపాతం ఉండటం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఉన్న వివిధ రకాల పంటలకు ఎటువంటి ప్రభావం అనేది మనకి లేదు. ఇక మున్ముందు ఏంటి అనేది మనం చూడాలి. ఇంకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్షాభావ సమస్యను పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కూడా చాలా మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఆ ప్రభావంతో భూగర్భ జలాలు బాగా పడిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ అందించినా కూడా నీటి కొరత తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా వారికి పెద్ద సవాలు. జూన్ 6నే నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. ఇది సాధారణం కంటే 2 రోజులు ఆలస్యం, కానీ ప్రవేశించిన తర్వాత కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. జూన్ 1 నుండి జూలై 4 మధ్య రాష్ట్రంలో 26.6% వర్షపాతం లోటు నమోదైంది. జూన్లో 25% వర్షపాతం లోటు ఉండగా జూలైలో ఇప్పటి వరకు ఈ లోటు 40%కి పైగా చేరింది. ఈ లెక్కలు ప్రస్తుతం పరిస్థితి తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తుంది. వర్షాలు లేని ప్రాంతాల్లో పంటల మార్పిడి, బీడు భూములు సద్వినియోగం చేసుకోవడం లాంటి చర్యలపై దృష్టి సారించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రాబోయే రోజుల్లో వర్షాలు మెరుగుపడే అవకాశం ఉందా అంటే, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఈ ఏడాది మొత్తంగా కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల దీర్ఘకాలిక ప్రణాళికలు చాలా అవసరం. ఏపీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే జల సంరక్షణ చర్యలను విస్తృతం చేయాలని, ఇంకుడు గుంతలు, చెరువులు పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు.
భూగర్భ జలాల పెంపు, నీటి వినియోగంలో పొదుపు పాటించడంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న సన్నకారు రైతులు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి ప్రభుత్వ అండదండలు చాలా ముఖ్యం. ఎరువులు, విత్తనాలు, రుణాల విషయంలో వారికి ప్రత్యేక రాయితీలు అందించాలి. పంటల బీమా పథకాలను పటిష్టంగా అమలు చేయాలి. మొత్తంగా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ఆరంభం నుండే ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొంది. జూన్లో గణనీయమైన వర్షపాతం లోటు, ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం లాంటివి రైతన్నలను తీవ్ర ఆందోళనలో పడేశాయి. నైరుతి ఋతుపవనాలపైనే రాష్ట్ర వ్యవసాయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని రైతన్నలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఆశిద్దాం.